నేను నాలో ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాను. ఒక్కోసారి భగవంతుడు అవకాశం ఇస్తే ఫలానా పని నేను చేస్తాను అని అన్నప్పుడు నేనెప్పుడూ విఫలమవుతూ ఉంటాను. కానీ ఒక సమయం, తేదీ నిర్ధారించుకున్నప్పుడు అది చెయ్యటంలో ఎప్పుడూ విఫలమవ్వడం గమనించలేదు. దీనిని గురించి నేను ఆలోచించి తాత్వికంగా ఒక నిర్ధారణకి వచ్చాను. అదేమిటంటే, నేను సందేహించినప్పుడు భగవంతుని సంకల్పాన్ని కోరుతున్నాను. ఆ సందేహమే విరుద్ధమైన ఫలితాన్నిస్తుంది. అందుకే నా స్నేహితులకు, సహచరులకు సూచించేదేమిటంటే, మీ మనస్సులోకి సందేహాన్ని అస్సలు ఏ రూపంలోనూ రానీయకండి. ఎందుకంటే లోపలున్న శక్తి దాన్ని మరింత బలోపేతం చేస్తుంది. స్వామి వివేకానంద ఎక్కడో అన్నారు, అది ధార్మికంగా లేకపోవచ్చును గాని బలహీనులకు భగవంతుడు సహకరించడని చెప్పారు. కాబట్టి మనం ఏమి చేసినా కూడా మన సంకల్పాన్ని దృఢంగా చేసుకుని సాధ్యమైనంత వరకు ఆయన సంకల్పానికి అనుగుణంగా మన సంకల్పాన్ని ఉంచుకోవాలి.